ఆగండి మే తొందరగా పడకాలి. రారా జల్దిరా. ఇది వీడియో చూస్తున్నారా? సరే చూడండి, కొంచెం కింద చెప్తారా సబ్స్క్రైబ్ అని ఒకటి వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. మామూలు అందుకోరా గంట బటన్ ఉంటుంది, దాన్ని లాగిపెట్టి ఒకటి కొట్టండి. జరగండి. వీడియో వస్తలేదా? ఓ డాడ్రు, ఇప్పటికే ఇంత లేట్ చేసావు, ఇంకెంతసేపు లేట్ చేసావు? స్టార్ట్ చేయి తొందరగా. మీరు కూడా స్టార్ట్ చేయండి. రే నీ అబ్బా రే, నాశనం అయిపోతావురా రే. నా సిగరెట్ తీసుకెళ్ళినారా రే? రే చెత్తనాయాలా, అరే వేసినారా? నా సిగరెట్ తీసుకున్నా, నాశనం అయిపోతారా వెదవనాయాలా? అరే ఇంతసేపు అబ్బాయి వెళ్ళి రావడానికి? నేను వచ్చేసరికి లారీ టైర్ కాలు పడిపోయిందిరా, దాన్ని పక్కన నెట్టి వచ్చేసరికి లేట్ అయింది. చెప్పావులే కథలు, ఇంకా పోనీ. ఎక్కడికి రా? ఇంకెక్కడికి? మన బర్రింగ్ స్టార్ దగ్గరికే. కాకా నీకు పిల్ల పడింది కదా? కాదురా మామా, మరి దేనికిరా? జాబ్ వచ్చిందిరా మామా. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నిజం చెప్తున్నారా మామా? అరే వీనికి జాబ్ రావడం ఏంట్రా? అందుకే కదా దవతిస్తున్నాడు మనకి. నాకు జాబ్ రాకుండా వానికి జాబ్ రావడం ఏంట్రా? కడ్డీలు వేసుకున్న కాంచి కలిసే తిరిగాం, కలిసే తిన్నాం, ఉచ్చ కూడా కలిసే పోసాం. నాకు జాబ్ రాకుండా వానికి జాబ్ రావడం ఏంట్రా? నేను చచ్చిపోతా. కత్తెక్కడ? చచ్చిపోతా. కేక్ ఉంది, కత్తేది, కత్తి కత్తేది, కత్తి. నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? దా దా ఆగ్రా తిందాం. ఫ్రెండ్షిప్ అంటే మందిరా. ఒకవైపు నవ్వు, ఇంకోవైపు ఆనంద బాష్పాలు. మీరు నాకు దేవుడిచ్చిన వరం రా. ఇక కానిద్దామా? కావాలా? తినరా తిను నువ్వు తినరా. గిఫ్ట్ రా మామా. బర్త్డే కాదురా, గిఫ్ట్ ఇవ్వడానికి. నేను పార్టీ ఇచ్చానంటే నా బర్త్డే కిందకే వస్తుంది మామా. నువ్వే గారా దేవుడిచ్చిన వరం అన్నావు.
వరంలాగా చూసుకోరా మమ్మల్ని. మాటలేదు ఏం లేదు, పోదాం పక్క. రే అన్యాయం రా ఇది, కనీసం గిఫ్ట్ అని ఇచ్చిపోనరా. ఛా, ఇలా పార్టీ ఇచ్చి బొక్క. ఆ 100 రూపాయలు ఉంటే కడుపు నిండా బిర్యానీ అయినా వచ్చేది. ఇంకా మీరేంది చూస్తున్నారు, పోండి. ప్రశాంతంగా ఇంటి దగ్గర కూర్చునే వాళ్ళం గారా, ఇక్కడ పట్టుకొని తీసుకొచ్చావు. చాలా ప్రశాంతంగా ఉంటుందిరా. ఎలా పోతున్నావురా ఇలా? ఇట్స్ అ హ్యూమన్ నేచర్ రా. కూర్చుంటే తీయడం రాదు, నిలబడితే అతుక్కుంటుందని. మెల్లగా తీరా. హలో, రే పైసలు ఎక్కడ్రా? ఏ ఆవరావయ్యా, ప్రశాంతంగా ఉన్నప్పుడే ఫోన్ చేస్తావు. ఎవర్రా? నా మొగుడు. రే సతీ, మనం కూర్చొని కనుక్కోవడం మర్చిపోయామరా. అవునరా. అరే లగా లగా లగా. దేవుడా, నాకు ఈ వయసులో జాబ్ రావడం ఏంటో, నేను వెళ్ళడం ఏంటో అంత విచిత్రంగా ఉంది. ఈ జాబ్ జీవితాంతం ఉండేలా దీవించు దేవుడా. అంతే, నేను వెళ్ళేదాల్లో ఏ దరిద్రపు ఎదవలు రాకుండా చూడు దేవుడా. నాకు ఇది చాలు, నా జీవితానికి చాలు. ఈ అరే తమ్ముడు, అన్నయ్య, అరే తమ్ముడు, చాలా ప్రౌడ్గా ఉందిరా. నేను జాబ్ చేసే వయసులో నువ్వు చేయడం ఏంటో, నేను కాలేజ్ పోయే వయసులో నువ్వు పోవడం ఏంటో, అంత విచిత్రంగా ఉందిరా. నేను నమ్మన్నయ్య, నాకు జాబ్ వచ్చింది అక్కడ ఇక్కడ కాదు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ నుండే చోట వచ్చింది. దీనికి ఇలా కంగారు పడితే ఎలా? నేను నమ్మన్నయ్య. సరే తమ్ముడు, జాగ్రత్త. సరే అన్న, నేను వెళ్ళేసి వస్తా మరి. మా అన్నేంది దీనికి ఇంత ఫీల్ అయిపోతున్నాడు ఏమో. ఎన్ని రోజులు కూర్చోవాలరా ఇక్కడ? నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నారా. ఫ్రెండ్ అంటే నువ్వురా. నా గురించి ఆలోచించేవాడే లేడు ఈ లోకంలో. నీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారా చిల్లరగా. చేదేనమ్మా, నువ్వు ఎలా ఉంటావు తెలుసారా నీకు? హీరోలా ఉంటా. పిల్లల్ని ఎత్తుకుపోయేలా ఉంటావు, నువ్వు హీరోనారా? నీ హీరోలానే ఉంటారా. నీ బొందలా ఉంటావురా, నీ బొంద. రేయ్, రేయ్, మీకు ఎప్పుడు చూసినా గొడవలు అయితేనే ఉంటాయారా? లేదు పెట్టుకుంటాం మేము. అయితే ఏంటి? ఇలా మాట్లాడుతున్నావు ఏందిరా నువ్వు? మరి ఎలా మాట్లాడాలో చెప్పురా మరి. నీతో ఎలా మాట్లాడాలో తెలుసా? కిందనంగా కారం పెట్టి పైనంగా తీయగా మాట్లాడితే అప్పుడు సెట్ అవుతాను. ఎవరు చూడలే పెడుతుండే. కళ్ళు మూసుకో. మరేంట్రా, మనం మంచిగా చదువుకోవాలి, సొసైటీకి మంచి పేరు తీసుకురావాలి, అందరితో మంచిగా ఉండాలి. కానీ నువ్వేంట్రా ఎప్పుడు చూసినా ఇక్కడనే కూర్చుంటావు. మరి మీ ఇంట్లో కూర్చోనా? కాలు మీద కాళ్ళు వేసుకొని సాఫ్ట్వేర్ ఆఫీస్లో కూర్చోవాలి. అది రెస్పెక్ట్ అంటే, అది బాధ్యత అంటే. ఓహో, నువ్వు కూడా వచ్చావా? దా. నువ్వు చెప్పేదేమో రమ్మనవారా పిండానికి? సొసైటీ గురించి చెప్తున్నా. నువ్వే చెప్పాలా సొసైటీ గురించి? చివరి ఊకంతో వచ్చేటోని నువ్వు నాకు చెప్తున్నావారా? చిచ్చి, ఇంకోసారి నాతో తిరగకండిరా మీరు. అంతే, నాకు ఆఫీస్కి వెళ్ళి రాకండి మీరు. వీనికి ఏబిసిడే రావు, వీనికి జాబ్ రావడం ఏంటారా? వాడు జాబ్ చేసే చోటు ఎక్కడో చూద్దాంపా. వాడు చీ అన్నాడు రా. ఆడు చీ అన్న తూ అన్న మనం వెళ్ళి చూడాల్సిందే పదా. వాడు పనిచేసే చోటు ఇక్కడే కదరా? ఇక్కడే ఉంటే ఎలా తెలుస్తుందిరా? నాకు తెలియదురా. నాకు తెలుసురా. పారా పోదాంపా.
10 रुपए दियो कितने जी 10 रुपए 9 रुपए भाई नहीं आता भाई वो गले में गए तो सुल्तान भाई 8 रुपए दे रहे वो गले में गए तो मुस्तान भाई 7 रुपए वो गले में गए तो हसन भाई 6 रुपए दे रहे ये घट्टे था भाई वो पूरा फेक माल दियो भाई नहीं आता भाई आना भाई नहीं आता भाई दियो भाई नहीं आता मैं चला जाता हूँ भाई चल जाओ 8 रुपए 9 रुपए ये ले रहा हूँ मैं ये ले रहा हूँ 1 1 9 11 पूरे 20 रुपए भाई हेलो वाया कहाँ से मिल गया इधर आ हट रे हाँ रे వాడు చూడ పాన్ షాప్లో పాన్లు అమ్ముతున్నాడు. పాపా చూద్దాం పా వాడు పని చేసే పాన్ షాప్లా చూద్దాం పా పా, పా. పాపా పారా పోదాం పా చూద్దాం పా అన్న 2 పాన్లు కిందంగా కారం పెడితే పైన తీయ ఉండాలి గట్లాని పాన్ ఒకటి ఇయ్యనమ్మా. రే రే అరే ఇక్కడికి వచ్చినారేంద్రా మీరు మాకు తెలియదులే ఇందాకలా ఏం బిల్డప్ ఇచ్చినవారు నువ్వు ఆ? మాతో తిరగకని అన్నావు కదా జాబ్ వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అన్నావు కదా ఇప్పుడు ఏమైందిరా ఇప్పుడు ఏమైందిరా పాన్లు ఉన్నాయి లోపల. మ్మ్. ఉమ్. అరా మన అడ్డ దగ్గర పంచాయతీ పెడదాం పా పా. రే రే ఆగండ్రా రే ఆగండ్రా రే రే ఆగండి ఆగండ్రా ఉమ్. రే 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 ఆగండ్రా రే ప్లీజ్ రే ఆగండ్రా రే పారా ఆగండ్రా రే చెప్పి పంచాయతీ పెడదాం. రే వేస్ట్ గాలరా ఏం ఆగండ్రా వాడి రే ఆగండ్రా ఆగండ్రా అరే ప్లీజ్ రా రే ప్లీజ్ రా మా అన్నకు చెప్పకండ్రా ప్లీజ్ రా ఏ, నువ్వు బారా ఆయన. ప్లీజ్ బాబా ఏం ఐడియా ఇచ్చావరా నా దక్కిందనే పెడదాం అనుకున్నా నువ్వు ఎగిరి మీ అన్నకే చెప్దాం అనుకున్నావారా పా పా, రే చెప్తాం పా. రే రే ఆగండ్రా రే ఆగండ్రా ప్లీజ్ రా ప్లీజ్ రా మా అన్నకి తెలియదు తట్టుకోలేరురా కింద కారం పైన తీపి ఇప్పుడు సెట్ అయిందిరా బ్యాలెన్స్. ఏం చేస్తాడు చంపేస్తారా చచ్చిపో. ఆల్ ది బెస్ట్ యు ఆర్ డెడ్ మన అయిపోరా పోదాంపా తీరా స్టార్ట్ చేయరా. ఎట్లా స్టార్ట్ చేయట్లేదు అసలు జర జర వెనక జర నేను తీసా. నువ్వు దిగుతుందా నెట్రా వెనక నెట్రా నెటు నెట్రా. కూర్చో కూర్చో కూర్చోరా కూర్చో కూర్చో. పోతలేదేంద్రా ఆగింది. నెట్రా 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 మన నెట్టు ఎక్కరా. దొంగరావయ్యా నువ్వు తోడైతే అమ్మ పోయి అమ్మ మురకాల పడి ఉండొచ్చి చొక్కలు కూడా లేవురా ఇంటైతే మార్చుకోవటానికి ఇంత గౌరవేంద్రవయ్యా నువ్వైతే చేయని సొక్కాలు కూడా ఆపు ఫస్ట్ పోయి అన్నకి చెప్తాం పాన్ గురించి. పారవయ్యా తగు నీకు చిన్నగా చెప్తున్నాయిరా. పార ఎగ్దాం జల్ది వెళ్దాం పారవయ్యా ఏంది అలా ఉండో లేడు ఇంట్లో. ఉంటలే పారవమ్మ డాన్స్ చేస్తుంటే డాన్స్ చేస్తుంది తెలియదు అనుకుంటా అసలు కూర్చుంటా
జిచ్చిన్ జిప్కి జిచ్చిన్ జిప్కి జిచ్చిన్. ఏంద్రా అన్నంత జోరుగుండు? అడుగు. ఏందన్నా అంత ఆనందంగా ఉన్నావా? మా తమ్ముడికి నాకు కాకుండా వానికి జాబ్ వచ్చిందిరా, అందుకనే ఎంజాయ్ చేస్తున్నా. ఈ ఎంజాయ్ మొత్తం వాడి కోసమే. తెలుసులే. అరే వాడికి నిజం తెలిసి ఏమవుతుందో. ఏమైతుంది? గుండె అయితే అసలు. రేయ్ మా తమ్ముడు మీ లెక్క కాదురా, సిగరెట్ తాగి మందు తాగి వాడు రోజు ట్యూషన్కి వెళ్తాడు, క్లాస్కి వెళ్తాడురా, పరువు నిలబెట్టిండ్రా. అలాంటి వాడురా మా తమ్ముడు. మీకేం తెలుసురా సన్నాసుల్లారా? సారీ మై మిస్టేక్ రాని వచ్చింది, ఏమనుకోను. మాకున్నంత బ్యాక్గ్రౌండ్ నీకుందా? మాకేమన్నా అయితే 100 మంది వస్తారు. నీకు పొద్దునైతే పాల ప్యాకెట్ తెచ్చుకొని టీ తాగుతావు, మధ్యాహ్నం అయితే పెరుగు తెచ్చుకొని తింటావు, సాయంత్రం అయితే మజ్జిగ తాగి బండేటువంటి. నీకు మా గురించి మాట్లాడే అర్హత లేదు నీకు. అంతే ఆపడానికి బండి కాదు. మీకేం తెలుసా మా తమ్ముడు గురించి? బయట జాబ్ చేస్తుంటారా? నేను జీతం చూసి వచ్చినదా? మేము ప్రజెంట్ చేస్తున్నాం. నువ్వు అనుకున్నట్టు మీ తమ్ముడు సాఫ్ట్వేర్ జాబ్ చేసేది. డబ్బా కొట్టి హై పాన్లు అమ్ముతుండ అలా తెలుసా? పోయేవు సస్తావు. సోంపేసుకొని తిప్పుతున్నాడా? పక్కన కూర్చొని మంచిగా వేస్తుడు. పత్తాలు ఆడుతుంది ఇట్లా. పత్తాలు తెలుసా? పత్తాలని తెలుసా? పేక ఆట ఆడుతుంది. సంటే వారం హే మీ తమ్ముడు. మమ్మల్ని అంటున్నావు కానీ సంటే వారం హే. గుండాయి కథం పోయేవు సస్తావు. అర్థమవుతుందా? వాడెక్కడ ఉన్నాడు ఇప్పుడు? పోయేవు. గుండా ఇద్దరు తీసుకొని గుండా ఇద్దరు కూర్చో. పెరుగు తిను. నైట్ ఆడే అమ్ముకొని వస్తాడు కానీ సరేనా? నేను తాగేంతప్పుడు కాకపోతే వస్తాను ఇంటికి. పోతాం కానీ వచ్చేసండి పొద్దున్నే వచ్చేసా. కథలు చెప్పకు. క్యూట్ బాయ్, ఐ లవ్ యూ. నువ్వు అలా చెప్తుంటే నాకు చేతికి నా ఎంటికలు వేస్తున్నాను. ఇప్పుడు నా కొడుకులకు నేనేంటో చూపిస్తా, బరాబర్ చూపిస్తా. అరే బంటి బయటికి రా నా కొడక. అరేమో బంటి సట్టి బయటికి రా నా కొడక. అరే బంటి అనుకుంటావురా మాంచన లేరా లేరా రే లేరా లే. పుస్తకాలు ఉండవు, ఓన్లీ
బాడీ ఏరా ఏమైందిరా? ఏయ్, నా కొడుకద్దా నా కొడుకద్దా నా కొడుకద్దా నా కొడుకద్దా నా కొడుకద్దా నా కొడుకద్దా రేయ్ 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 అమ్మావా అంటావా అమ్మావా టిటి 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 ఏయ్ టిటి 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 టిటి. లైఫ్ని సీరియస్గా తీసుకున్నాం అనుకుంటున్నాం మామ. ఇంజనీర్ ఏద్దాం అనుకుంటున్నా మామ. మధ్యలో మాట్లాడుతున్నావు మామ. అరే నిజం రా మచ్చా, మంచి బిల్డింగ్లు ఫ్లాట్లు కడదాం అనుకుంటున్నా. ఇది చాలుగారా నా లైఫ్కి. కట్టింది కూల్చుకుంటుంటే చాలురా బాబు. నేను జోగా నారా నేను ఇచ్చి హలో పైసలు ఎక్కడ్రా? ఎవడరా నువ్వు? నేనే 10 మందికి పైసలు ఇస్తా, నువ్వు నా పైసలు ఇవ్వడమైందా రీపూకా? మనకు 2 రూపాయలు కుక్కరే డిపెండ్ అయిపోయాడు వాడు. మందికి పైసలు వేయడం ఏంటారు వాడు? నన్ను ఎక్కడ రెచ్చగొట్టొద్దో అక్కడ రెచ్చగొడుతున్నావు. నువ్వు నా డాన్స్ సినిమాలో నాగార్జున అనుకుంటున్నావారా? నీ వాయిస్కి అంత సీన్ లేదు. చావుకి ముహూర్తం రెడీ చేసుకో రేపటికి. నువ్వు బ్రహ్మదేవుడు అనుకుంటున్నావారా చౌడీ సెట్ చేయడానికి? ఇవన్నీ వద్దు, తమ్ముంటే నా ముందుకు వచ్చి చంపు. అరే హైదరాబాద్లో కొత్తగా వండర్లా పడిందంట కదా, పోదామారా? రేయ్ ఐమాక్స్ పోదాం రా. ఏ ఇదంత వద్దురా, వరంగల్ పోదాం. అక్కడైతే రుద్రమదేవి ఉంటుంది. నేను చెప్పినట్టుకి వెళ్ళకపోదాం రా, సెట్ ఉంటది. ఏ ఇదంత వద్దురా, బీచ్ పోదాం, సూపర్ ఉంటది. పోదాం. ఏ బీచ్కి వెళ్దాం రా? రేయ్ బెజవాడ పోదాం రా మామ. ఏ అక్కడ బీచ్లే ఉండవురా నాయన. చా ఏ బీచ్కి వెళ్దాం రా? నేను చెప్పనా, గోవా బీచ్ పోదాం తమ్ముళ్ళు. ఏం చెప్పినావు అన్నా?